హలో పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. ఈ రెసిపీ నిజంగానే పెద్ద క్రేజీనే. ఎప్పుడో తెలుసా, అలా వర్షం పడుతున్నప్పుడు ఈవినింగ్ టైంలో సిరాకు దొబ్బి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ బజ్జీలు వేసుకుంటే బజ్జీలు తినటానికే పుట్టేమన్నా దేవుడు అనిపిస్తుంది. అంత క్రిస్పీగా కరుం కరుం అని అసలు మామూలుగా ఉండదు. నా సైజు ఉన్న ఒక పొటాటోని తీసుకోండి. చూసారుగా, బాగా దిట్టంగా ఉంది, రౌండ్ గా. శుభ్రంగా కడిగేసి పొట్టు గిట్టు ఏమి తీయకుండా రౌండ్ బిల్లల కింద కట్ చేసేయండి. 3 to 4 mm సైజులో కట్ చేసుకుంటే చాలు. ఒక్క ఆలుకి ఎన్ని బజ్జీలు వస్తాయో తెలుసా? చూదురు గాని. చూసారా, 10-15 పీసెస్ వచ్చాయి. చాలదేటి నా ఒకటికి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో శనగపిండి ఒక 2.5 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూను, ఉప్పు మీరు టేస్ట్ చూసుకొని వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము 1 టీ స్పూన్ అంతా కాస్త గిల్లేసి ఓసారి ఇలా రఫ్ గా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోసేసుకోవాలి. వాటర్ చూసి పోయాలి, లేదంటే సాంబార్ అవుద్ది. అప్పుడు ఎంచక్క అన్నంలో కలుపుకొని తినచ్చు. జాగ్రత్తగా వేసుకోవాలి వాటర్. సో ఇలా కలుపుకున్నాక మీకు అర్థం అవుతుంది వాటర్ సరిపోయా లేదని. బంగాళదుంపకి పిండి అతుక్కునేలాగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇదిగోండి ఇలా అన్నమాట. సూపర్ కన్సిస్టెన్సీ ఇది. కద్దుకా ఖీర్ కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలన్నమాట. దీన్ని యాజ్ ఇట్ ఈస్ ఒక 20 నిమిషాలు పక్కకు పెడుతున్నాను. ఒక కడాయిలో జస్ట్ ఒక 10 బజ్జీలకి ఆయిల్ ఎంత కావాలో అంత వేసుకోండి. నాకు తెలిసి ఒక 142 ml అంత ఆయిల్ వేస్తే చాలు. ఆయిల్ హీట్ అయ్యాక మరీ ఎక్కువ హీట్ చేయకూడదు. ఒక మాదిరిగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిలో ఒక్కొక్క పీస్ ని నిండుగా ముంచేసి వర్టికల్ గా పెట్టి పిండి కిందకి కారకుండా వెంటనే ఇలా గ్లాస్ గీసేసి ఆ డుబుక్ వేసేయటమే. వేసిన తర్వాత 2.5 నుంచి 3 నిమిషాలకి బజ్జీ అయిపోతుంది. ఒకవేళ పచ్చిగా ఉందంటే మీ స్టవ్ లో ఏదో ప్రాబ్లం ఉంది. ఈ మధ్య కాలనీస్ లోకి వస్తున్నారు కదా, బుడ్డ మైక్ పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ రిపేర్ చేస్తాం, గ్యాస్ స్టవ్ రిపేర్ అని వాళ్ళకి చూపించండి. బాబాయ్ నా బజ్జీలు పర్ఫెక్ట్ గా అయ్యాయి, ఇంకాసేపు అయితే మాడిపోను. వావ్, పర్ఫెక్ట్ గా నా బంగాల్ బజ్జీ రెడీ అయిపోయింది. అదేనండి ఆలుగడ్డ బజ్జీ, బంగాళదుంప బజ్జీ అన్నాను. ఇలాంటి బజ్జీలు మీరు కూడా వేసుకుంటూ కలకాలం ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు, కలకానిది విలువైనది బ్రతుకు కన్నీటి దారలలోనే బలి చేయకు. ఓకే, పాట షార్ట్ గా పాడానని చింతించకండి. మంచి రెసిపీస్ కోసం సరదాగా పిచ్చకిస్తా బాబీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బజ్జీల గురించి ఏమైనా ఇంటర్నేషనల్ సమస్యలు తలెత్తితే నాకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టి మెసేజ్ చేయండి. కన్నీటి దారలలోనే బలి చేయకు. అందుకే బజ్జీలతో లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.